హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మా తాతగారు రైతులు కష్టపడే విలువ తెలియాలని చెప్పి ఇలాగా రైతులు కష్టపడడం గురించి అది చూపిస్తున్నారు. దీన్ని చదువు చేసే పట్టి అంటారు. అంటే ఈ కాలంలో చాలా టెక్నాలజీ ఎక్కువైపోవడం వల్ల ఎవరికి ఇది తెలియట్లేదు. కాకపోతే మా తాతగారు మాకు అన్ని తెలియాలని చెప్పి ఇలా పొలంలోకి తీసుకొచ్చారు. అవి ఎద్దులతోనే సహాయం అవుతాయి. అందుకని చెప్పి దాంతోనే చేయిస్తున్నారు చదువును. రాజు, ఇలా ఎందుకు చదువు చేస్తారు? దీనివల్ల ఉపయోగం ఏంటి? భూమి సమానం అవుతుంది. తర్వాత మొలకలు ఏమైనా ఉంటే రాకుండానే పెట్టిన మొలక బాగా మొలవడానికి ముందు 5 రోజులు శుభ్రంగా పొలంలో నీళ్లు పట్టి ఆ తర్వాత మొత్తం నీళ్ళంతా చేరాక ఫస్ట్ అలా ట్రాక్టర్తో దున్ని ఆ తర్వాత ఎద్దులతో చేయించారు అన్నమాట. ఎద్దులతో అలా చేయించడం వల్ల దీనివల్ల భూమి ఎక్కువ దిగుళ్ళు రాకుండా చక్కగా ఉంటుంది. మొలిచిన ప్రతి మొక్క కూడా మంచి పోషక ఆహారంతో మనకి ఉపయోగపడుతుంది అన్నమాట. ఇలా కాలువలో నీరు పెట్టి పొలంలోకి రావడానికి ఒక మోటార్ వేస్తారు, అది బోర్ అంటారు. సో ఇలాగ నీరు పొలంలోకి వస్తుంది అన్నమాట. ఇప్పుడు ప్రెసెంట్ అక్కడ ఇక్కడ మొత్తం నీరు వచ్చేటట్టు ఎలా ఏర్పాటు చేసుకున్నారో చూసారు కదా. మీకు ఇంకోటి చెప్తాను. ఇప్పుడు ప్రెసెంట్ అక్కడ ఒక ఆయన ఆకులు పట్టుకెళ్తున్నారు కదా, మొక్కలు పట్టుకెళ్తున్నారు కదా, దాన్ని ఏమంటారంటే, ఇప్పుడు అక్కడ మొక్కలు నాటుతున్నారు కదా, దానికి ఒక పేరు ఉంది. దాన్నే ఉడుపు అంటారనమాట. సో ఇప్పుడు అక్కడ దాన్ని కూడా మీకు దగ్గర నుంచి చూపిస్తాను. చూసారు కదా ఎంత దగ్గర నుంచి చూస్తున్నారో. వెనకాల వస్తున్నారమ్మా. సో సైడ్ కట్టలతో పట్టుకుని అక్కడ దాకా తీసుకెళ్లి మళ్ళీ వాళ్ళకి మొక్కలు విసురుతారనమాట. సో మీకు ఇంకా దగ్గర నుంచి చూపిస్తాను. ఇదిగోండి, ఇదేనండి మన బోరు. దీని ద్వారానే నీళ్ళు అన్నది అలా వస్తుంది. పక్కనే కాలువ ఉంది. ఆ కాలువలో నుంచి నీరు అన్నది అలా పాస్ అవ్వి అలా వెళ్తుంది అనమాట. ఇప్పుడు ఇతనేమో ఇలాగ ఇక్కడ ఇందాక చూపించాం కదా, ఇలా గట్టు ద్వారా వచ్చి ఇక్కడ ఇలా మొక్కలు అన్నది విసురుతున్నారు అనమాట. మొత్తం భూమి అంతా ఎగుడు దిగుడు లేకుండా చక్కగా ఉంది కాబట్టి ఇలా ఆకుమడి అన్నది విసురుతున్నారు అనమాట. చూసారు కదా ఎంత చక్కగా విసురుతున్నారో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్. మనం ఇలాగా అవన్నీ నాటాక పొలంలోకి దిగి వాళ్ళకిలాగా నాటడానికి ట్రై చేస్తాను నేను. మరి తెంపిస్తాను. అయ్యయ్యో రావట్లేదు. అమ్మయ్యా చింద్రబాబు. 3 తీసుకుని ఇలా గుచ్చాలన్నమాట లోతుకి. వాళ్ళని ముందు అడిగాను ఎలా గుచ్చాలని. ఫస్ట్ నాటాక మళ్ళీ మీకు చూపిస్తున్నాను. ఇలా 3 తీసుకొని భూమిలో లోతుకు గుచ్చాలట. నాకైతే ఇది చాలా బాగా అనిపించింది. మీకు ఎక్కడైనా ఇలాగా ఎబిలిటీ ఉంటే మీరు కూడా చేయండి. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే మీకు ఆ ఫీల్ ఎలా ఉందో నాకు చెప్పండి.
ఇది చూడడానికి చాలా కష్టంగా ఉంటుంది కానీ చేయడం మాత్రం చాలా ఈజీగా అనిపించింది. అందుకే ఓ మై గాడ్ ఇక్కడ మీకు మీకు కూడా దగ్గరలో ఏమైనా పొలాలు ఉంటే మీరు కూడా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే అడిగి ట్రై చేయండి. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే కామెంట్ బాక్స్లో పెట్టండి. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ గైస్.